జలకుంభి కషాయం. సో విన్నారు కదా, జలకుంభి కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. లెట్యూస్ ఆకులు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో యాక్చువల్గా నేను జలకుంభి అంటే అదేంటో ఎలా ఉంటుందో అని చెప్పి చాలా డౌట్లో ఉన్నాను. సో జలకుంభి అంటే లెట్యూస్ అనమాట. ఎగ్జాక్ట్గా అంటే ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని జలకుంభి అని అన్నారు, ఎందుకంటే దానిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. సో అందుకని దాన్ని జలకుంభి అని అన్నారు. ఆకాశ తామర అని కూడా అన్నారు, ఎందుకంటే తామర అంటే రీజన్స్ తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ ఆకాశ తామర, అంతర తామర అనే సినానిమ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో జలకుంభి అంటారు. అందుకనే ఈ లెట్యూస్ అనేటువంటిది ముఖ్యంగా మనకి డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ అంటే నోరు ఎండిపోవడం వల్ల వచ్చేటువంటి కాఫ్, బాగా ఇరిటేషన్ ఉండడము, అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే గొంతులో కొంచెం పుండు అయినట్టుగా ఉండడము. అలానే ఇంకా అది తీవ్రంగా అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఊపిరితిత్తుల దాకా కూడా ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కషాయాన్ని నేను స్టవ్ మీద నీళ్ళు పెట్టమంటారా? ఓకే. యా, సో నీళ్ళు కూడా పోసేసుకుందాం. మనం ఇప్పుడు కషాయం తయారు చేసుకోబోతున్నాం. చూసారు కదా, సో అంటే నోట్లో కురుపులు వచ్చినాయి, వేడి చేసి కురుపులు రావడం, ఇలాంటివేవో రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటితో బాధపడే వాళ్ళు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా కషాయాన్ని కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే దాని నుంచి ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది. మేము ఎలా చూపిస్తున్నామో అలా ఫాలో అవ్వండి. ఎంత చెప్తామో అంతే తీసుకోవడం, అంతకుమించి ఎక్కువ తక్కువ మాత్రం తీసుకోవద్దు. సో లెట్యూస్ అంటే కూడా అందరికీ తెలుసు కదా, సో ఇలా ఉంటుంది అనమాట. మనం యూజువల్గా ఈ లెట్యూస్ ఇదంతా కూడా ఏంటంటే సలాడ్స్ లో తయారు చేసుకొని తీసుకోవడం అనేది అలవాటు. మామూలుగా అసలు వాడరు అనే ఒక భ్రమ కూడా ఉంది చాలా మంది. అది ఓన్లీ బర్గర్ చుట్టూ కొంచెం ఏదో గ్రీన్ గా కనపడుతుంది, సో అదేదో లీఫీ వెజిటేబుల్ తినేసాలే, ఆ బర్గర్ తిన్న ఏవైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానిలో ఈ సలాడ్స్ ఉంటాయి కదా పాజిటివ్ గా ఉంటుందని అనుకుంటారు. బట్ ఈ ఒక్కదాన్ని తినడం వల్ల మనకు చాలా మేలు అనమాట. అందుకనే వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు అలా. సో ఇప్పుడు నీళ్ళు కూడా కొంచెం మసలడం స్టార్ట్ అయింది కదా, వేయమంటారా? ఎంత ఇది సరిపోతుందా? ఇలా డైరెక్ట్ వేసేసేనా? కొంచెం పీసెస్ చేసేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను లెట్యూస్ ఆకుని వేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగా ముక్కలు చేసి వేసేసాను. సో ఇది కూడా జస్ట్ అది కొద్దిగా మరగనిస్తే సరిపోతుంది అనమాట నీళ్ళల్లో. దాని ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీరుకి పడితే సరిపోతుంది. అవును మ్యామ్, ఇంతకీ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఈ లెట్యూస్ ఆకును ఉడకబెట్టిన తర్వాత అంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు పోయినట్టేనా? ఇంకా పనికిరాదా? ఎందుకంటే ఉడకబెట్టిన తర్వాత ఆ గుణాలన్నీ కూడా మనకి నీటిలో వస్తాయి కదా, అది ఇంకా ఆకు వేస్ట్ ఆకు వేస్ట్ ఏం కాదు. ఎందుకంటే మనము కొంచెం ఆ పాలకూర అలాంటిది కూడా మనం బ్లాంచింగ్ అంటాం చూసారా, సో అలా వచ్చిన ప్రాపర్టీస్ ఇప్పుడు మనం డికాక్షన్ లాగా తయారు చేసినప్పుడు కూడా వస్తాయి అన్నమాట. సాధారణంగా ఆకులు అన్నింటిలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పాం కదా, సో ఇలా మరగబెట్టినప్పుడు కూడా మనకి వాటర్ కంటెంట్ అలానే ఉంటుంది, దానిలో క్వాలిటీస్ ఏమి కూడా పోవు. ఓకే, ఇప్పుడు ఇది ఏ టైంలో ఎంత తీసుకోవచ్చు? సో ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లో కానీ లేకపోతే ఆహారం తీసుకున్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు. సో ప్రిఫరబుల్గా మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఒక 1 గ్లాస్ అంటే అరౌండ్ 20 to 30 ml వరకు తీసుకోవాలి. బాగా ఎక్కువగా థర్స్టీగా ఉంది అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అధికంగా ఉన్నప్పుడు 2 times తీసుకోవాలన్నమాట. ఇలా కనీసం ఒక 2 వారాలు తీసుకోవాలి. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా పనికొస్తుంది అనమాట. సో ఆ లీవ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే అది ఉడకబెట్టినప్పటికి కూడా మనం ఆ లీవ్స్ తినేసేయచ్చు. సో అలా వెయిట్ లాస్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. మనం ఇదంతా డికాక్షన్ ఇలా చాలా ఇబ్బందిగా ఉందనుకున్నారు అనుకోండి, జస్ట్ ఆ లెట్యూస్ డికాక్షన్ లాగా కాకుండా జ్యూస్ లాగా కూడా తాగేసేయచ్చు. సో ఇంత నీటి శాతం అధికంగా ఉందన్నాం కదా, సో ఆ వాటర్ కంటెంట్ అలానే ఉంచేసి మనం ఒక 4-5 లీవ్స్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని తాగేసినా కూడా మనకి వెయిట్ లాస్ తగ్గిపోతుంది. ఓకే, సో ఐ గెస్ ఇదేం కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వదు అనుకుంటారు, మాక్సిమం చేంజ్ అవ్వదు. సో కానీ దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా నీటికి వచ్చేస్తాయి. మరి ఇది సరిపోతుంది అంటారా, లేకపోతే ఒక 1 minute 1 to 2 minutes ఉంచుదాము? ఓకే, ఎవరైనా ప్రతిరోజు అయినా తీసుకోవచ్చు కదా రెగ్యులర్ గా? మామూలుగా మార్నింగ్ కొంతమంది వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు అన్నమాట, దాని బదులు ఇది రీప్లేస్ చేయొచ్చు. అయితే మనం దీనిని కొంచెం క్వాంటిటీ అంటే మనం ఇప్పుడు ఎంతదో చెప్తున్నామో 20 to 30 ml per day అలా యూస్ చేయొచ్చు. బాగా ఎక్కువగా యూస్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని ఓవర్ డోస్ వల్ల వచ్చే రియాక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అజీర్తి కావడమో లేకపోతే మోషన్స్ అవ్వడం, అంటే ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి మోషన్స్ ఉంటాయి చూసారు, సో అలా రావడం అలా జరుగుతుంది. కాబట్టి ఎంత క్వాంటిటీలో మనం చెప్తున్నామో ఔషధంగా వాడితే మాత్రం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో అయిపోయిందా?
నాకు తెలిసి నీ వడకొట్టేది కూడా స్పెషల్గా అవసరం లేదేమో, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ఆకులే కదా, ఇలా అంటే వచ్చేస్తుంది. కొంచెం కొంచెం చేంజ్ అయినాయి వాటర్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. దీనిలో ఒక చిటికెడు సాయంత్రంలో ఉన్నామన్నమాట వేసేద్దాం. ఓకే, ఇంత క్వాంటిటీ వేసేద్దాం మనం. ఓకే, ఇంత క్వాంటిటీ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇలా తాగేసేయచ్చు అనమాట. సో ఇది దాహాన్ని కూడా తీరుస్తుంది, అలానే మనకి డ్రైనెస్ వల్ల అంటే గొంతు ఎండిపోవడం వల్ల వచ్చేటువంటి అల్సర్స్ కానివ్వండి, గొంతు బొంగురు పోవడము, తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది కలగడం, నొప్పి, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. అలానే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రెస్పిరేటరీ డిజార్డర్స్ని కూడా మంచిగా తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి జలకుంభి కషాయం రెడీగా ఉంది. చూసారు కదా జలకుంభి కషాయం ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం లేదు, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పరగడపన ఒక 20 to 30 ml వరకు తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు దాని నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ట్రై చేయండి ఎవరైనా కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే. మరి జలకుంభి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జలకుంభి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లెట్యూస్ ఆకులు, సైంధవ లవణం. జలకుంభి కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగాక లెట్యూస్ ఆకుల్ని కూడా వేసి మరిగించుకోవాలి. లెట్యూస్ ఆకులు నీళ్ళల్లో బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని చిటికెడు సైంధవ లవణం వేసి కలుపుకుంటే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించి, అలాగే గొంతు బొంగురు సమస్యను, అధిక దాహాన్ని తగ్గించే జలకుంభి కషాయం రెడీ.